జమిలీ ఎన్నికల దిశగా దేశం మళ్ళుతోందా? దానికి తగ్గట్టుగా బీజేపీ అధిష్టానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందా? ఇప్పటికే దానికి సంబంధించినటువంటి సన్నాహాలని పూర్తి చేస్తుందా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ స్థాయిలో జరుగుతున్నటువంటి పరిణామాలు అందుకు సంకేతంగా కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ నాయకత్వం పట్టుదలతో ఉంది. ముఖ్యంగా మోదీ, అమిత్ షా ఆ విషయాల్లో చాలా స్పష్టంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి దాని మీద మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో ఒక కమిటీ వేశారు. కమిటీ రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. దాన్ని జేపీసీకి పంపించారు. ఖచ్చితంగా జేపీసీ రిపోర్టు ఆధారంగా జమిలీకి అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలనేటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉంది అనేటువంటి సంకేతాలని ఇప్పుడు బీజేపీ నాయకత్వం ఇస్తుంది. ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా దేశవ్యాప్తంగా తన పార్టీ శ్రేణులకి పిలుపునిచ్చారు. జమిలీ ఎన్నికలకు అనుగుణంగా ప్రజల్లో మద్దతు కూడగట్టండి అంటూ ఆయన చెప్పుకొస్తున్నారు. జమిలీ ఎన్నికల మీద ప్రజల్లో అవగాహన పెంచండి అంటూ పిలుపునిచ్చారు. దానికి అనుగుణంగానే అనేక రాష్ట్రాల్లో బీజేపీ నాయకత్వం ఇప్పుడు వివిధ రూపాల్లో సమావేశాలు నిర్వహిస్తుంది. జమిలీ ఎన్నికల వాయిస్ని వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కూడా విజయవాడ కేంద్రంగా ఒక పెద్ద సెమినార్ కూడా ఏర్పాటు చేశారు. అందులో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు ఉన్నత బీజేపీ వర్గానికి చెందినటువంటి ప్రముఖులు పాల్గొన్నారు. వాళ్ళంతా కూడా జమిలీ ఎన్నికలు దేశానికి చాలా శ్రేయస్కరమని, అనేక రకాలుగా ప్రయోజనం ఉంటుందని, జమిలీ ఎన్నికలు అత్యవసరమైనటువంటి రీతిలో తమ వాదన వినిపించారు. కాబట్టి దేశవ్యాప్తంగా ఇదే రీతిలో బీజేపీ నాయకత్వం జమిలీ ఎన్నికలకు అనుగుణంగా ప్రజల్ని సన్నద్ధం చేసే ప్రయత్నాల్లో ఉంది అనేటువంటి అభిప్రాయం బలపడుతోంది. ఈ ఏడాదిలో బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల అసెంబ్లీలకు వచ్చే ఏడాది ఆరంభంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత 2027లో ఉత్తరప్రదేశ్కి అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. చాలా కీలకమైనటువంటి రాష్ట్రం, ముఖ్యంగా బీజేపీకి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి రాష్ట్రం. వరుసగా 2 పార్లమెంట్ ఎన్నికల్లో 2014, 2019లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. కానీ 2024 వచ్చేసరికి ఉత్తరప్రదేశ్లో బీజేపీ బోల్తా పడింది. ఏకపక్షంగా విజయాలు సాధిద్దాం అని రామమందిరం అస్త్రంగా ప్రయోగించినప్పటికీ అక్కడ బీజేపీ వ్యూహాలు బెడిసికొట్టాయి. ఆఖరికి అయోధ్య మందిరం ఉన్నటువంటి జిల్లాలో కూడా బీజేపీ ఎంపీ స్థానాన్ని చేజార్చుకుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో కలిపి పార్లమెంట్ ఎన్నికలకు వెళ్ళడం ద్వారా జమిలీ ఎన్నికల ద్వారా అటు ఉత్తరప్రదేశ్లోనూ ఇటు కేంద్రంలోనూ కూడా అధికారాన్ని సుస్థిరం చేసుకోవచ్చు అనేటువంటి లక్ష్యంతో బీజేపీ నాయకత్వం ఉందన్నట్టుగా అంతా భావిస్తున్నారు. ఇప్పటికే మొదలైనటువంటి సన్నాహాలని మరింత వేగవంతం చేసేటువంటి దిశలో బీజేపీ నాయకత్వం ఉందన్నట్టుగా భావిస్తున్నారు. ఇటీవల ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి ప్రధాని మోదీ వెళ్ళారు. ఆ సమయంలో కూడా ఆయన ఆర్ఎస్ఎస్ నాయకత్వంతో జమిలీ ఎన్నికల మీద ప్రత్యేకంగా చర్చించినట్టుగా బయట జరుగుతున్నటువంటి ప్రచారం. ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా దేశంలో జమిలీ ఎన్నికలే జరిగితే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి? ఇప్పటికే జమిలీ ఎన్నికలు రావాలని వైఎస్ఆర్సీపీ ఆతృతతో ఉంది. జమిలీ ఎన్నికలు వస్తున్నాయి, సిద్ధం కండి అంటూ తన పార్టీ శ్రేణులకు పిలుపునిస్తుంది. జమిలీ ఎన్నికలకు తగ్గట్టుగా సన్నాహాలు కూడా చేయాలని ఆశిస్తోంది. అయితే జమిలీ ఎన్నికల్ని ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఆశిస్తుంటే జమిలీ ఎన్నికలు రాకూడదు అని టీడీపీ, జనసేన భావిస్తున్నాయి. అయితే వీళ్ళ అంచనాలు, వీళ్ళ ఆశలు, వీళ్ళ ఆలోచనలతో సంబంధం లేకుండానే బీజేపీ ప్రయోజనాలు, బీజేపీ లక్ష్యాలు, బీజేపీ ఆశలకు అనుగుణంగానే కేంద్రంలోని మోదీ, అమిత్ షా నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి మరి వాళ్ళ ప్రయోజనాలు ఎంత మేరకు జమిలీతో నెరవేరుతాయి, జమిలీ ఎన్నికలకు వాళ్ళు ఎంత త్వరగా సన్నాహాలు చేస్తారు చూద్దాం.